హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. చాలా డేస్ అయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. హియర్ ఈజ్ అనదర్ లాంగ్ వీడియో. ఈ వీడియో చాలా అన్ప్లాన్డ్, అంటే ఈ ట్రిప్పే చాలా అన్ప్లాన్డ్. మేము అసలు ప్లాన్డ్గా లేము, అన్ఫార్చునేట్గా వెళ్ళాము. అలా నేను లాంగ్ వీడియో షూట్ చేశాను. సో ఇదేంటంటే మేము 11 years తర్వాత మళ్ళీ మేడారం వెళ్ళామన్నమాట. వై షుడెంట్ ఐ షూట్ ఏ వ్లాగ్ అనేసి నేను ఒక వ్లాగ్ తీద్దాం అనుకున్నాయి స్టార్ట్ చేశాను. మార్నింగ్ మేము 4:30 కల్లా లేచి 6కి బస్ అని చెప్పారు. 4:30 కల్లా లేచి మేము రెడీ అయిపోయాము. లైక్ బ్రషింగ్, ఎవ్రీథింగ్, సెల్ఫ్ కేర్ అంతా చేసుకున్న తర్వాత నాకు బస్ పడదు. సో మా డాడీ సోమ్ ప్యాకెట్స్ తెచ్చాడు. ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ అ టీ అండ్ స్టార్ట్ అయిపోయాము అన్నమాట. అంటే బస్ ఒక దగ్గర వెయిట్ చేసేది, అందరు అక్కడికే వచ్చి ఎక్కాలి అని చెప్పారు. సో వీఆర్ గోయింగ్ దేర్. ఏంటంటే ఇది సంఘం, సమ్ ఫైనాన్షియల్ గ్రూప్స్ ఉంటాయి కదా కొన్ని, సంఘం, చిట్టి, అలా ఆ గ్రూప్స్లా వాళ్ళు ప్లాన్ చేసిన ట్రిప్ అనమాట ఇది. సో అలా ఒక 80 members వెళ్ళాము. జెంట్స్కి సపరేట్ బస్సు, లేడీస్కి సపరేట్ బస్సు, అలా వెళ్ళాము. కొంత దూరం వరకు ఒకే బస్సులో వెళ్ళాం. తర్వాత ఇంకో బస్సులోకి చేంజ్ అయ్యారు డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ. సో ఆన్ ది వే ఇదంతా మేడారంకి వెళ్ళే రూట్లోనే గట్టమ్మ దేవాలయం అని ఒక టెంపుల్ ఉంటుంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఆ దేవతను దర్శించుకున్న తర్వాతే మేడారం వెళ్తారు. చాలామంది కాదు, అందరూ 100% పీపుల్ అలానే వెళ్తారు. సో మేము కూడా గట్టమ్మ దేవాలయం దగ్గర ఆగి దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. సో మా మమ్మీ పువ్వులు తీసుకుంది అమ్మవారికి అండ్ తనకి. నన్ను ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టమన్నారు. కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళాము ఇక బస్లోకి. చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ కూడా, చాలామంది. అండ్ మా వాళ్ళు ఏంటంటే టిఫిన్ కూడా అంతకుముందే మాట్లాడి పెట్టారు టిఫిన్ షాప్ వాళ్ళతో. సో ఇంత కావాలి అనేసి మాట్లాడి పెడితే, లైక్ మేము వెళ్ళాక అక్కడ వాళ్ళు రెడీ చేసి పెట్టారు ఈ టైం అని చెప్తే, సో వెళ్ళేసి తిని మళ్ళీ బయలుదేరిపోయాము. ఈ సీన్ చూస్తే నాకు ఇంకా ట్రెడిషనల్ వేస్ కొన్ని ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అనిపించింది. కట్టెలతోటే ఫెన్సింగ్ కట్టారు. హౌ బ్యూటిఫుల్ కదా. అండ్ ఆన్ వే టు మేడారం. గట్టమ్మ అయిపోయాక మేడారం వచ్చేసాం ఆల్మోస్ట్. ఇది వచ్చేసి జంపన్న వాగు. వాటర్ అయితే లేవు ప్రజెంట్, అంటే జాతర ఉన్న టైంలోనే వాళ్ళు వాటర్ రిలీజ్ చేస్తారేమో ఆ కెనాల్లో. సో వాటర్ అయితే లేవు ప్రజెంట్. అండ్ మేము అక్కడికి దిగాము అండ్ బస్ ఒక దగ్గర పార్క్ చేసి ఆన్ వే టు టెంపుల్ అనమాట. మేము ఈ దేవతలకి ఒక ట్రెడిషన్ ఏంటంటే బెల్లాన్ని బంగారంగా కొలిచి అండ్ కొన్ని కోరికలు కోరుకొని అవి తీరాక అంత ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారనమాట. సో ఆ తరాజులో జోకి ఆ బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకుంటారు. అండ్ దెన్ మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోతున్నాం. మా మమ్మీ అని ఇంకో ఆంటీ కలిసి వెళ్తున్నారు. సో టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. క్రౌడ్ అయితే చాలానే ఉంది, కానీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. జాతర జరిగే టైంలో అయితే అసలు ఇంత దూరం కూడా మనం వెళ్ళలేము, అంత దగ్గరికి వెళ్ళి చూడలేము. బట్ మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునే ఛాన్స్ దొరికింది మాకైతే. సో వెళ్ళాము. మా డాడీ అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టాడు. పసుపు, కుంకుమ అన్నిటితో పూజ చేసి, ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. నాకు కూడా అక్కడ ఒక ఆంటీ చెప్పింది, అంటే మాతో వచ్చిన ఆంటీయే. చిన్నప్పటి నుంచి నాకు చాలా తెలుసు ఆ ఆంటీ. సో ఆ ఆంటీ వాళ్ళ అమ్మమ్మ చెప్పేదంట తనకి. సో సమ్మక్క సారక్క అంటే కుంకుమ పసుపులాగా అందరూ కొలుస్తారనమాట. కొండపైన చిలకలగుట్ట అనే కొండ పైన వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ అక్కడ నుంచే దేవతలని తీసుకొని వస్తారు అని నమ్మకం అనమాట. సో దట్టు ఒక జాతికి చెందిన వాళ్ళు అండ్ ఒక ఫ్యామిలీ తరతరాలే తీసుకురావడానికి వెళ్తారనమాట. తను 7 times ఆ గుట్ట ఎక్కి దిగి అమ్మవారిని తీసుకొని వస్తాడట. ఈ వీడియో ఎండింగ్లో చిలకలగుట్ట దగ్గర కూడా ఉన్న స్పెషాలిటీ నేను చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరికాయ కొట్టాం కదా, ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా అలా కూర్చొని కొబ్బరి ముక్క తినే వస్తాం కదా, సేమ్ మేము కూడా అదే చేసాము. యాక్చువల్లీ ఏంటంటే మా గ్రూప్లో ఒక అంకుల్ ఎంఆర్ఓ ఉన్నారు. సో అంకుల్ గెస్ట్ హౌస్ మాట్లాడితే అక్కడే అందరం స్టే చేసామన్నమాట.
నెక్స్ట్ ఫీమేల్ గ్యాంగ్ అంతా ఒక గేమ్ ఆడుతున్నారు, లైక్ చీట్స్. రాజు వస్తే రాణిని దొరకపట్టాలి, రాముడు వస్తే సీతను దొరకపట్టాలి, అలా ఒక గేమ్ ప్లాన్ చేసి ఆడుకుంటున్నారు ఫర్ టైం పాస్. దర్శనం అయిపోయాక వచ్చాక ఈ పనిలో ఉన్నారు వీళ్ళు. సో చాలా ఫన్ ఉండే, చాలా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే. అప్పుడప్పుడు ఉమెన్స్కి కూడా ఇలాంటి ట్రిప్స్ నీడెడ్ కదా. అండ్ దెన్ నెక్స్ట్ కూల్ డ్రింక్, స్నాక్స్, ఆఫ్టర్ దట్ ఇంకా తినే ఉన్నాయి, వీడియోలో వస్తాయి చూడండి. నెక్స్ట్ వచ్చేసి అంతాక్షరి ఆడారు. అమ్మో, ఆ స్నాక్స్ తిన్నాక కాసేపటికే ఫ్రైడ్ ఫిష్ మళ్ళీ. నెక్స్ట్ ఇక అన్నం. నెక్స్ట్ బగారా రైస్ విత్ మటన్ కర్రీ తిన్నాక నెక్స్ట్ చిలకలగుట్టకి వెళ్ళాం. ఇదే నేను చెప్పిన చిలకలగుట్ట టెంపుల్. అక్కడ వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలీదు, బట్ వాటర్ చాలా స్వీట్ ఉన్నాయి అండ్ చాలా కూల్గా ఉన్నాయి. వాటిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయట. అంటే లైక్ పైనుంచి కిందికి వచ్చేటప్పుడు చాలా మెడిసినల్ ప్లాంట్స్ని టచ్ అయ్యి వస్తాయి కాబట్టి సర్వ రోగాలు పోతాయని నమ్మకం అన్నమాట. సో మేము ఆ వాటర్ తాగాము అండ్ దెన్ చల్లుకొని వచ్చామన్నమాట. ఈ ప్లేస్ అయితే చాలా స్పెషల్ అనిపించింది నాకు. చాలాసార్లు వెళ్ళాను మేడారం, బట్ ఈ ప్లేస్ ఎప్పుడు విజిట్ అవ్వలేదు. చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో. అండ్ దెన్ కాసేపు వాటర్లో అలా ఫన్గా ఎంజాయ్ చేసి అండ్ దెన్ బ్యాక్ టు సోర్స్ అన్నట్టు బస్ ఎక్కేసాము మళ్ళీ. మా డాడీ అండ్ నేను కొంచెం వీడియో క్లిప్ తీసుకొని నెక్స్ట్ స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ బస్సులో ఎక్కాము. నెక్స్ట్ ఇక మా మమ్మీ వాళ్ళు, ఆంటీ వాళ్ళు అందరూ చాలా ఎంజాయ్ చేశారు. రిటర్న్ బ్యాక్లో కూడా డ్యాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు. అలాగే కొన్ని పిక్స్ దిగాము గట్టమ్మ దేవాలయం అండ్ మేడారంలో కూడా. మేడారంలో పిక్స్ దిగడం అనేది ఎప్పుడు క్రౌడెడ్గానే ఉంటుంది, బట్ ఈసారి మాత్రం మేము చాలా ప్రశాంతంగా వెళ్ళి వచ్చాం. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎంజీ వ్లాగ్స్ అండ్ బెల్ మర్చిపోకండి.